బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మూడో అసెంబ్లీ మొదటి సెషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సెషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెస్ట్ స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు. మరికొద్దిసేపట్లో అక్బరుద్దీన్ రాజ్భవన్ కు ప్రొటెస్ట్ స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే చేత ప్రొటెస్ట్ స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించనున్నారు. కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మూడో అసెంబ్లీ మొదటి సెషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సెషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో అక్బరుద్దీన్ రాజ్భవన్ కు ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే చేత ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయనున్నారు. కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మూడో అసెంబ్లీ మొదటి సెషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు గెలుపొందిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సెషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు. కాసేపట్లో అక్బరుద్దీన్ రాజ్భవన్ కు ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే చేత ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయనున్నారు. అయితే కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరుణ్. తెలంగాణ రాష్ట్రంలో మూడవ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఈ రోజు మొదటి రోజు. అదేవిధంగా 4 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు ఉదయం 8:30 ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీతో ఈ రాజ్భవన్ వర్గాలు అంటే గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయన ప్రొటెం స్పీకర్ గా ఉండి అంటే కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు కూడా ఆయన స్పీకర్ గా కొనసాగుతారు. ఆయనే సభ్యులతో ఎవరైతే 119 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితోట ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో 8:30 ఆయనను ఆయన ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత చిన్న బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ తర్వాత తిరిగి ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు మళ్ళీ సజావుగా ప్రారంభమవుతాయి. 11 గంటల తర్వాత అంటే షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేల చేత అందరి చేత ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీ వర్గాలు ఆ సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 2 సభలను ఉద్దేశించి ఏదైతే 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కంటే ముందే గవర్నర్ ఉభయ సభలను అసెంబ్లీ అదేవిధంగా శాసనసభ శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనము చూసాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ హౌస్ ను ప్రొరోగ్ చేయలేని చెప్పేసి చాలా సభల్లో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ ఆ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ ఈసారి కొత్త అసెంబ్లీ కాబట్టి ఖచ్చితంగా ఆ గవర్నర్ ఏదైతే ఉంటుందో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత ఆ సమావేశాలు
యాజ్ యూజువల్ గా ఆ ప్రమాణ స్వీకారాలు ఏవైతే ఉన్నాయో అవి జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మనకు. మొత్తానికైతే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీతో ఆ ప్రమాణం స్వీకారం చేయించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి వరుణ్. రైట్, అయితే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించిన తర్వాత కొత్తగా గెలిచిన 119 ఎమ్మెల్యేలతో అయితే ఇప్పుడు చేయిస్తారు. సో కొంతమంది ఆరోగ్య పరిస్థితి వల్ల లేదంటే కొంతమంది వ్యత్యాసాల వల్ల చేయలేకపోతున్నట్లు తెలుపుతున్నారు. సో మరి వాళ్ళకి మళ్ళీ డేట్ ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇంతటితోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయిపోతుందా? ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రమాణ స్వీకారంపై ముఖ్యంగా బీజేపీ నేతలు అభ్యంతరం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎప్పుడైతే నిర్ణయించడం జరిగిందో ముఖ్యంగా బీజేపీ నేతలు అభ్యంతరం చెప్తున్నారు. వాళ్ళు బీజేపీ ఎవరైతే ఉంటారో ముస్లింస్ వర్గానికి సంబంధించిన వారు కాబట్టి సో ఖచ్చితంగా వారి సమక్షంలో మేము ఆ ప్రమాణ స్వీకారం చేయమని చెప్పేసి వాళ్ళు ఒకవైపు నిన్న రాజా సింగ్ స్టేట్మెంట్ కూడా మనం చూసాము. సో పార్టీ కూడా ఇంకా ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది ఈ రోజు. సో వాళ్ళు అసలు హాజరవుతారా లేదా అనే సందిగ్ధత నెలకొని ఉంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గత 2 రోజులుగా ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. సో ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం కుదురుపడ్డ తర్వాత ఆయనకు ప్రత్యేకంగా మరొకసారి ఎప్పుడైతే ఆయన సభకు వస్తారో అప్పుడు ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంటుంది, లేదంటే స్పీకర్ ఛాంబర్ లోనైనా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు బీజేపీ నేతలు కూడా అసలు ప్రమాణ స్వీకారానికి వస్తారా లేదా అనే ఒక సందిగ్ధత అయితే కొనసాగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా లేకుంటే ఇతర కారణాల వల్ల ఎవరైతే రాలేక ఉంటారో వాళ్ళతోటి స్పీకర్ ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయించే ఆనవాయితీ గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైతే రాని వారు ఉంటారో వాళ్ళకు కూడా తర్వాత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.